పోసుకోవాలి. తర్వాత నూనె కాగిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా ఇందులో వేసుకోవాలి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. ఎర్రగడ్డలు వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర ఇంట్లో వేసుకోవాలి. ఇందులో పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. బాగా ఇందులో 2.5 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇందులో పసుపు వేసిన తర్వాత కారం వేసిన బాగా తిప్పుకోవాలి. తర్వాత ఇందులో తరిగిన టమాటాలు వేసుకోవాలి. మొత్తం శుభ్రంగా గరిటెతో తిప్పుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కానీ ఉప్పు మాత్రం అయితే కొంచెం శాతం తక్కువ ఉంటేనే మంచిది. శుభ్రంగా తిప్పుకోండి. టమాటా పగిన తర్వాత ఒక 1/4 లీటర్ పెరుగు వేసుకోవాలి. ఇందులో మేము ఇంట్లో తయారు చేసుకున్న మసాలా బిర్యానీ మాత్రం వేసుకుంటున్నాము. ఇందులో మటన్ ముక్కలు వేసుకోవాలి. ఇందులో 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. కొంచెం ఈ నెయ్యి గడ్డ ఉంది కాబట్టి కొంచెం బాగా మిక్స్ చేసుకుందాము. అప్పుడు బాగా కలుస్తుంది నిదానంగా బాగా. ఓకే, ఇప్పుడు మటన్ బిర్యానీ రెడీ అయింది.